గత దినములో మీకు నేను ఒక సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యము అభిషేకించబడ్డాను, లోకంలోనికి వచ్చాను. లోక సంబంధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. లోకాశలు ఇవన్నీ మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. కానీ ఇవేవి మన వెనకాల రావు. ఒక దినాన మన పాపాన్ని బట్టి ప్రభు పరలోకంలో నిలవబడి నీకు నాకు తీర్పు తీర్చే సమయం ఉంది. మన ఎవ్వరం కూడా ఆ వైపు చూడట్లేదు, ఏమీ లేదు. ఆదివారం అంటే ప్రార్థన, సేవకుడు ఉన్నాడు, ఉదయం 8 గంటలకు 10 గంటలకు వాళ్ళు ఏదో ఒక సమయం పెడతారు, వెళ్తున్నాం. కానీ అలా నిలబడినటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదు. కానీ ఆయన వంచాలన్నప్పుడు వంచుతాడు. నా జీవితంలో గత దినం మీకు చెప్పిన విధంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి జీవితం, ఎన్నో సమస్యలు, ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో దిగజారి ప్రభు నన్ను ఎంతగానో నేను విజయం సాధించాలి లోకానుసారంలో అనుకున్నప్పుడు, నో, నీకు గవర్నమెంట్ ఉద్యోగం నేను ఇవ్వను. 2007 సంవత్సరంలో మీరు చేసే కరువు పనిలో మర్రిపూడి మండలంలో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ వచ్చింది. కానీ ప్రభు అన్నాడు, అది నీ పని కాదు. ఆపరేటర్గా జాబ్ పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాను. తిరిగి అది ఎందుకు పోయిందో తెలియదు. తర్వాత నేను మా నాన్న చాలా కష్టపడ్డాం, కానీ ఆ పోస్ట్ పోయింది. 2012 సంవత్సరంలో టీచర్ పోస్ట్ కోసం డిఎస్సి రాశాను. 0.35 మార్కుల్లో తిరిగాను. ఇక్కడ నేను చిమట గ్రామంలో నుంచి కిరణ్ ఆనందరామయ్య కొడుకు, మేమిద్దరం వెనక్కి తిరిగాను. కారణం ఏంటంటే ప్రభు కృప, ఆయన ప్రణాళిక, సేవ చేయమని నన్ను పిలుస్తుంటే నేనైతే లోకం కోసం ఉన్నాను. నా శక్తిని, నా బలాన్ని వ్యర్థపరిచాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రక్షణ సువార్త సభలలో మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, బలం ఉన్నప్పుడే మనం దేవుని పని చేద్దాం. ఆ బలం పోయిన తర్వాత ఈరోజు నేను ఒక 100 కేజీలు బరువు మొయ్యాలని మొయ్యలేను. నా వయసు 40 దాటింది. అదే నేను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కింటా బస్త కందులు మా అన్నయ్య ఇలాగే భుజాన్ని ఎత్తితే ఈ వెనక వైపు నుంచి ఇక్కడ ఇంటి వరకు నేను మోసేవాడిని. ఈరోజు 20 కేజీలు బరువు మొయ్యటానికి కూడా నాకు శక్తి సరిపోద్దు. అందుకే దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. బలం ఉన్నప్పుడే మనం అందరం కూడా ఆయన పని చేద్దాం, ఆయన సన్నిధిలో నిలబడదాం. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో Udaya
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. ఒక